దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ చిదంబరం అందిస్తారు. చిదంబరం చెప్పండి, ప్రస్తుతం అయితే తీర్పు కోసం అయితే ఒక ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం నాంపల్లి కోర్టు దగ్గర అయితే ఒక ఉద్రిక్త వాతావరణమే కనిపిస్తోంది. సో ఏం తీర్పు ఇవ్వబోతుంది కోర్టు అనే దానిపై కూడా ఉంది. మరోపక్క కోర్టు లోపల కూడా వాదనలు కూడా బాగా హీట్ ఎక్కిస్తున్నాయి. సో అటు ప్రభుత్వం తరపు ఇటు లాయర్లు కానీ ఇటు అల్లు అర్జున్ తరపు లాయర్లు కూడా వాదిస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. సో దీనిపై డీటెయిల్స్ ఏంటి చిదంబరం? ఎప్పుడైనా సరే ఎవరైనా సరే వాదన వినిపించే క్రమంలో తమ వాదన మాత్రమే కరెక్ట్, ఎదురు వాళ్ళు చెప్తున్న వర్షం ఏదైతే ఉందో కరెక్ట్ కాదనే విధంగానే వాదిస్తారు. మనం చూస్తున్నాం ఈసారి ఇప్పుడు హైకోర్టులో ఈ క్యాష్ పిటిషన్ సంబంధించిన ఇష్యూలో కూడా ప్రతి ఒక్క చిన్న చిన్న డీటెయిల్ ని కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే ఈ కేసు అక్రమంగా పెట్టారు, కావాలని ఆయన అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసే నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు. అందులో ఏ విధంగా ఉన్న అల్లు అర్జున్ అరెస్ట్ చేసేంత అవసరం ఏముంది అన్న ఒక ప్రశ్న అయితే ప్రతి ఒక్కరి మధ్యలో ఉంది. అంతేకాకుండా దానికి కారణంగా భావించిన నేపథ్యంలో A1 నుంచి A10 ఉన్న వాళ్ళ కరెంట్ సిచ్యువేషన్ దాని మీద డిస్కస్ చేయాల్సిన నేపథ్యం ఒకటి కనిపిస్తుంటే, మరోవైపు మా వైపు నుంచి మేము ఎలాంటి తప్పులు చేయలేదు అని చెప్పి ఇప్పటికే సంధ్యా థియేటర్ సంస్థ యాజమాన్యము తమ వర్షం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే 2వ తారీఖునే అక్కడ మాకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని చెప్పి, మేము బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పి అక్కడి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మేము ఒక లేఖ చేసి రాసాము. దానికి సంబంధించి అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చారు. కాబట్టి అందులో చాలా క్లియర్ గా అల్లు అర్జున్, రష్మిక మందాన అలాగే ఆ మూవీకి సంబంధించిన టీం రాబోతోంది. ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది, విఐపీలు ఉన్నారు, అక్కడ ఎక్కువ క్రౌడ్ టర్న్అవుట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీటిని మీరు చర్యలు తీసుకోండి, దీనికి బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పేసి 2వ తారీఖునే లేఖ రాశాము. ఆ లేఖ రాసిన నేపథ్యంలో దానికి రెస్పాండ్ కూడా అయిన నేపథ్యంలో అది ఏర్పాటు చేయాల్సిన పోలీసు వ్యవస్థ అక్కడ విఫలం చెంది దాన్ని మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అనే వాదన కూడా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఓవరాల్ గా చూస్తే మాత్రం ఈ అరెస్ట్ అన్నది పూర్తిగా అక్రమము. ఏదైతే కేసులు పెట్టారో, ఏదైతే సెక్షన్లు ఇందులో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఏది కూడా అల్లు అర్జున్ కి వర్తించవు అని చెప్పే ప్రయత్నము కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే 105 ఏదైతే ఉందో 105 ఆఫ్ బిఎన్ఎస్ కి సంబంధించి చూసినప్పుడు డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏదైతే ఉందో ఆ ఇన్వాల్వ్మెంట్ లేని కేసుల్లో ఈయనని బాధ్యత ఎలా చేస్తారో, అందులోనూ A11 గా ఉన్న వ్యక్తిని ఈసారి అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్ పంపించాల్సిన అవసరం ఏముంది అనే విధంగా కూడా వాదించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే దాంతో పాటు అరెస్ట్ అక్రమము, అంతేకాకుండా అరెస్ట్ చేసే క్రమంలో తీసుకున్న చర్యలన్నీ కూడా అక్కడ వ్యతిరేకిస్తూ విమర్శిస్తూ ఇప్పటికే న్యాయవాదులు అక్కడ వాళ్ళ వర్షం నిందించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ వర్షం నిందించే నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి కూడా చూస్తున్నారు. చిదంబరం, మరోపక్క చూసుకుంటే ఆల్రెడీ ఒక సెలబ్రిటీ అల్లు అర్జున్ వస్తున్న నేపథ్యంలో థియేటర్ యాజమాన్యం కూడా ఒక లేఖనైతే ఏసీపీకి అప్పగించినప్పుడు ఆయన సంతకం చేసినటువంటి కాపీని కూడా ప్రస్తుతం కోర్టులో సమర్పించారు. సో దీనిపై డీటెయిల్స్ ఏంటి? అయితే ఈ సందర్భంలో ఏదైతే అక్కడ వాదనలు ఆ సమాచారం ప్రకారం ఏదైతే అక్కడ ఇష్యూ జరిగిందో, ఇష్యూ జరిగే క్రమంలో ఇష్యూ జరగడానికి కారణంగా మీరు భావిస్తున్న అల్లు అర్జున్ ఏదైతే అవసరం లేదా పర్మిషన్ తీసుకున్నారో లేదా, ఆ పర్మిషన్ ఇచ్చిన వ్యక్తులు ఎవరు, పర్మిషన్ ఇచ్చిన తర్వాత అక్కడ జరిగితే దాని బాధ్యత ఎవరి విషయాన్ని కూడా ప్రశ్నించినట్టుగా మనకు తెలుస్తోంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం అల్లు అర్జున్ చేస్తుందో అల్లు అర్జున్ సంబంధించి ఉన్న ఇష్యూ కూడా తను మాట్లాడే నేపథ్యంలో అక్కడ మేము పర్మిషన్ తీసుకున్నాము, పర్మిషన్ తీసుకోవడంతో పాటు బందోబస్తు ఏర్పాటు చేయాలన్న విజ్ఞప్తులు కూడా మేము పోలీసులు పరిస్థితుల్లో అలాంటి చేయాలని ఒక ప్రశ్న వాళ్ళకి అడిగే ప్రయత్నం చేస్తున్నాం. ఇక ఏదైతే ఈ కేసు సంబంధించి చూసినప్పుడు అక్కడ ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వం అది చేయకుండా ఇప్పుడు ఏదైతే ఉందో ఆ పరిస్థితిని మాకు మమ్మల్ని బాధ్యత చేస్తూ మమ్మల్ని దాంట్లో దోషులు చేస్తూ మాట్లాడడం దాన్ని బట్టి కేసుని పుటప్ చేయడం కూడా కరెక్ట్గా లేదనే విషయాన్ని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో చేసిన మాత్రం హైకోర్టు చేసిన వ్యాఖ్యలో చాలా కీలకంగా మనకు, ఎందుకంటే ఇరువైపుల వాదన వివేకంలో హైకోర్టు కూడా అక్కడ న్యాయవాదం ప్రశ్నలు చేస్తుంది. ఆ ప్రశ్నలు సంధించే క్రమంలో కొన్ని లాజిక్ అడిగే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా తీసుకున్నాం థియేటర్కి వెళ్ళడానికి ఆయన సినిమా నటుడు కాబట్టి అనుమతి తీసుకున్నారు కదా అని హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో అనుమతి తీసుకున్నారు కానీ హీరో హీరోయిన్లో థియేటర్ చెప్పి పోలీసులు థియేటర్ యాజమాన్యానికి లేఖ రాశారు అంటూ ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన న్యాయవాది ప్రయత్నం. మరి థియేటర్ యాజమాన్యం ఈలోపు ఈ విషయం చెప్పారా, ఒకవేళ చెప్పుకుంటే ఎలా చెప్పారు, అది మౌఖికంగా చెప్పారా లేకపోతే దానికి సంబంధించి ఏదైనా లేఖ రాజకీయాలు బట్టి మెసేజ్ పెట్టాలని చేశారు, దానికి సంబంధించి ఏదైనా ఆధారాలు ఉంటాయనే విషయాన్ని చెప్పే అడిగే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం చేసే క్రమంలో ఇక్కడ ఏదైతే మన అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు ఒక కేసు నిర్వహించవచ్చు. అదేంటంటే ఈ అల్లు అర్జున్ 2015లో షారుఖ్ ఖాన్ గుజరాత్ లో జరిగిన ఒక ఫ్యామిలీకి సంబంధించిన విషయాన్ని ప్రయత్నం చేశారు. 2015లో
బాలీవుడ్ యాక్టర్ షారుఖ్ ఖాన్ కి రిలేటెడ్ గా అప్పటికప్పుడు ఇప్పుడు వడోదర రైల్వే స్టేషన్ లో ఒక ప్రమోషన్ లో ప్రమోషన్ లో భాగంగా అక్కడ పుస్తకాలు జరిగింది. అప్పుడు ఒక పక్కన చనిపోవడం, 2 మందికి గాయాలవడం జరిగింది. ఆ సందర్భంలో ఒక చనిపోయిన విషయాన్ని తీసుకున్న అప్పుడు వాళ్ళు కేసు నమోదు చేయడము, నమోదు చేసిన కేసుని నమోదు చేసిన పిటిషనర్ ఆయన సినిమాని నమోదు చేయడానికి రైల్వే స్టేషన్ ఉపయోగించడము, దానివల్ల పర్మిషన్ తీసుకునే నేపథ్యంలో చేసిన తప్పులు అంటే ఒక స్థానం చేసిన విధానానికి కలవడంలో కేసు లాంటి తప్పులు జరిగిన నేపథ్యంలో దాని మీద గుజరాత్ కోర్టు దాన్ని మొత్తాన్ని పరిశీలించిన తర్వాత ఆ కేసు నుంచి షారుఖ్ ఖాన్ కి ఒక రిలీజ్ అయితే ఇచ్చారు. ఆ రిలీజ్ ఇచ్చిన నేపథ్యంలో ఆ కేసుని క్రాష్ చేయడము, అలాగే ఆ ఎదుటి సమస్య క్రాష్ చేసిన పరిస్థితి గతంలో. ఆ కేసుని ఇక్కడ ఎగ్జాంపుల్ తగ్గించి ఇది కూడా అదే తరహా కేసు. తను కేవలం ఆయన సినిమా చూడడానికి మాత్రమే ఇచ్చారు. ఆ సినిమా చూసే క్రమంలో అక్కడ జరిగిన దానికి సంబంధం లేదు అనే విధంగా చెప్పిన నేపథ్యం మనకు అనిపిస్తుంది. బట్ అయితే అక్కడ ఒకటే ఒక విషయం అంటే పర్మిషన్ సంబంధించి విజయగా వాళ్ళు ఇద్దరికి పోలీసులు అలాగే పంచాయతీ యాజమాన్యము వ్యక్తిత్వం నేపథ్యంలో దానికి సంబంధించి పోలీసులు వాళ్ళ శాతం లేక కాబట్టి వాళ్ళు అడిగిన పర్మిషన్ డివైస్ చేసి ఇచ్చిన బయటకు వస్తే కదా పోలీసులకు సంబంధించిన వాళ్ళకి ఇవ్వడం అవకాశం లేదు. ఒక నిజంగానే ఎట్టి పరిస్థితులు జరిగితే మాత్రం కోర్టు ఖచ్చితంగా ఇబ్బంది కావాలి, రైట్, థ్యాంక్ యూ చిదంబరం.